నేను మీ మీద కూడా ఒక సాంగ్ పాడతాను. నా మీద కూడా నా మీద కూడా పాడు. మంజుల నీ మీద నాకు మనసాయనే, మంజుల నీ మీద నాకు మనసాయనే, మేనమామ బిడ్డ వంట నిన్ను చూసి మనసు బాడే, మేనమామ బిడ్డ వంట నిన్ను చూసి మనసు బాడే, మంజుల నీ మీద నాకు మనసాయనే, మంజుల నీ మీద నాకు మనసాయనే. థ్యాంక్ యూ, సూపర్ సూపర్ వాడారు. ఇంకా నల్గొండ జిల్లా ఇప్పుడు నా పెళ్ళైంది కాబట్టి నాది సూర్యాపేట జిల్లా అయింది, లేకపోతే మాది నల్గొండ జిల్లా. అప్పుడు ఇప్పుడు ఉమ్మడి కానీ నల్గొండ చిన్న గద్దరన్న పాటలు కూడా ఇక చాలా బాగుంటాయి. ఇక గద్దరన్న పాటలు తీయడం రాదన్నమాట. గద్దర్ మొత్తానికి మీకు గద్దర్ పేరు అని సింగర్ పాటలు ఇష్టం అనుకోవాలి. గద్దరన్న పాటలు అంటేనే ఎక్కువ ఇష్టము, ఎందుకంటే అప్పటి నుంచి విన్నాం కాబట్టి గద్దరన్న పాటలు ఇష్టం. వందనమో వందనమన్న మాయన్న గద్దారు, వందనమో వందనమన్న మాయన్న గద్దారు, కాలు గజ్జల వందనమన్న డప్పు సప్పుడు వందనమన్న, గోసి గొంగడి వందనమన్న, కళాకారుల వందనమన్న, కళాకారుల వందనమన్న, నీ పాటలు మేము మరువామే మాయన్న గద్దారు, నీ పాటలు మదిలో పైలామే మాయన్న గద్దారు, వందనమో వందనమన్న మాయన్న గద్దారు, వందనమో వందనమన్న మాయన్న గద్దారు. సూపర్, నిజంగా చాలా బాగా పాడుతున్నారు. ఎక్కడ శృతి కొంచెం కూడా అటు ట్యూన్ అవుట్ కాకుండా చాలా బాగా పాడుతున్నారు. నిజంగా మీరు 7th చదివినారు అనేసరికి అబ్బా కొంచెం మీకు కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ చదువుకుంటే బాగుండు అనే ఫీల్ ఏమని అనిపించిందా? అప్పుడు నాన్న అమ్మ బాగానే స్కూల్ పంపించేవాళ్ళు, కానీ నేను పోలే అసలు. ఊరికి ఆడుకుంటా తిరిగేదాన్ని కూరగాయలు ఎమ్మటేసుకొని. మంచిగా అవి జిల్లగో నాటలని. ఇక సాయంత్రం కాగానే గుళ్ళ దగ్గర భజనలు వేస్తుంటే అటు ఉరకడం, ఇక వాళ్ళెమ్మటి తాతలు మామయ్యలు అట్లా అవుతారు ఇక వాళ్ళెమ్మటి ఉరక, ఇక ఆ పని ఇక బయటకి అస్సలు పోయేదాన్ని కాదు. ఇప్పుడు అనిపిస్తుంది నేను చదువుకొని అయితేనే. చదువుకోకున్నా మీరు చదువుకున్న వాళ్ళు కూడా అంత సంపాదించట్లేదు మీ అంత ఆదాయం. అంతకంటే మనం ఏం చేసినా మనం మంచి నీతి నిజాయితీగా పైసలు సంపాదించుకోవడం. సో అది మీరు అల్టిమేట్ గా 7th క్లాస్ చదువుకొని నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మీ ఇన్కమ్ ఎక్సలెంట్ ఇన్కమ్. ఇంకా ఏం కావాలి? కాకపోతే మీరు ఈ వృత్తిలోకి రాక ముందుకు అనిపించుంటుండొచ్చు కదా, నేను కూడా చదువుకుంటే నాకు ఈ వ్యవసాయం పనులు తప్పే ఇన్ని బాధలు అవన్నీ అనిపించేదేమో. అంటే అనిపిస్తుంది చదువుకొని అయితే నేను కూడా ఇంకా చదువుకుంటే బాగుంటది ఏమంటారు. ఇప్పుడు పిల్లలు ఏమంటారు, నువ్వు చదువుకోకుంటే ఇక్కడ ఆగడమే బెటర్ అయింది, లేకపోతే నువ్వు మమ్మల్ని 7th క్లాస్ అప్పుడప్పుడు ఫోన్లు అయ్యే చూస్తాయి కదా, ఏం చేస్తారు అది ఇదని పిల్లల ఫోన్ చేసి వామ్మో నువ్వు చదువుకుంటే మమ్మల్ని చెప్పేదాన్ని అని అంటారు వాళ్ళు. 7th క్లాస్ కే ఇంత చేస్తున్నాడు, ఇంకా 10th చదివినా మమ్మల్ని ఇదైతే. పిల్లలని సరే మనం అంటే చదవలేదు కదా, వాళ్ళనన్నా మంచి చదివేయాలి అనేది ఒక ఆలోచన. ఏం చదువుతున్నారు మరి మీ పిల్లలు? పాప BSc నర్సింగ్, బాబు 2nd ఇయర్ అయిపోయింది. ఓహో, చాలా పెద్దోళ్ళే, పెద్ద పిల్లలే. వాళ్ళు పాడతారా పాటలు? పాడరు కానీ వాళ్ళిద్దరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. మంచిగా చర్చిలలో పాటలు కానీ, ఇక్కడెక్కడన్నా ఊర్లో చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నా పిలుస్తారు కదా, పోతే పాప కన్నా బాబు బాగా ఎంకరేజ్ చేస్తాడు. అవకాశం వచ్చింది కదా వినియోగించుకోవచ్చు కదా అని అంటాడు. ఎప్పుడైనా ఆడపిల్ల తండ్రిని వెతుక్కుంటది, కొడుకు తల్లిని వెతుక్కుంటాడు. మాక్సిమం అయితే ఇది కొంతవరకు అయితే చాలా ఒక 100లో ఒక 80% అయితే ఖచ్చితంగా ఇది నడుస్తున్న ప్రస్తుత పరిస్థితి. కానీ ఇంకా వాళ్ళిద్దరికి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాళ్ళిద్దరికి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ సపోర్టింగ్ నాకు బాగుంటది. ఏదైనా చెయ్యాలన్నా నేను వాళ్ళకి చెప్పకుండా చెయ్యను. ఇక వాళ్ళు నా గురించి బాగా ఆలోచిస్తారు. కానీ ఎందుకంటే నేను కష్టపడేది వాళ్ళ కోసమని వాళ్ళు గ్రహించుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ చూస్తున్నారు. మాకు అన్నల తమ్ముళ్ళు లేకపోయినా నా కొడుకు నాకు ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా నాకు ఇంటికి ఒక యజమాని లాగా ఉంటాడు. నాకు అది చాలు, ఇంకా అంతకు మించి నాకే. నిజంగా చాలా నేర్చుకోవాలి మీలో. అంటే నేను పడ్డ అనుభవాలు అట్లాంటివి అన్నమాట. అదే ఎంతో మనకి ఎవరికైనా సరే ఎన్నో రాళ్ళ దెబ్బలు తగిలితేనే గానీ ఒక ఇది కాదన్నట్టు మనకి ఎన్ని మన దగ్గర అన్ని ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ఏమి లేకపోతే ఎవరు రారు, పట్టించుకో కూడా పట్టించుకోరు. అది ఎవరైనా గానీ
కొన్నిసార్లు తోబుట్టులైనా సొంత రిలేషన్స్ అయినా అవును ఎవరైనా అంతే. ఇంకా బయట వాళ్ళకంటే ఒక్కోసారి సందర్భాలలో వాళ్ళే తక్కువ చూసేటోళ్ళు కూడా ఉంటారు. అవును అసలు బయట వాళ్ళైనా రేపు పోనీలే అని వదిలేస్తారేమో ఒక్కసారి. కానీ నేను ఉదయం 9:30 10కి వస్తే పార్లర్ కి సీజన్ లో నేను 12 వరకు కూడా ఉంటాను షాప్ లో. బా అంటే మా ఈవినింగ్ టైంలో కస్టమర్లు వస్తారు, పార్లర్లు అలాగే వర్కులు ఉంటాయి, బ్లౌజులు పెద్ద పెద్ద మిషన్లు షాప్ లో అవి చూసుకోవడం. మాకు నేరేడుచర్లలో ఎస్ఐ ఉంటాడు, వాళ్ళ మేడం వస్తుంది మా దగ్గరికి. సార్ అంటాడు, అసలు ఏం మైండ్, అసలు ఈ మైండ్ ఇటు అటు ఇటు అసలు ఎట్లా చేస్తున్నావు లక్ష్మి గారు అని అంటాడు. బాబా ఇక నవ్వుకుంటూ సమాధానం చెప్తాను వాళ్ళకి నేను. అంటే కస్టమర్ల మీద చిరాకు పడ్డం కానీ. మీరు యోగా గిట్ట నేర్చుకునేవన్నా? యోగా నేర్చుకున్నారా మీరేమన్నా? నేనేం లేదు యోగా లేదు. ఆడ పని మస్తుంటది. అంత ముందుకి ఏమైనా నేర్చుకున్నారా? అంటే నేనేం నేర్చుకోలేదు. కొన్ని సార్లు ఏమైతుందంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్లలో ఇన్ని పనులు కదా చిరాకు అని వస్తుంది. అలాంటి ఫీలింగ్ లేదనిపిస్తుంది. నేను చర్చికి వెళ్తా కాబట్టి ఆ ఓపిక నాకు. చర్చికి వెళ్తుంటా కాబట్టి చాలా ఓపిక ఉండాలి. ఎంత తగ్గితే దేవుడు అంత ఇచ్చిస్తాను అన్నాడు కదా, తగ్గి చూద్దాం అన్నట్టు. అట్లా శ్రీరాంపురం గట్ల నడుమ బండి పోదురా బావయ్య బండే పోదురా, నా మనసు మీద మన్ను బాడని మీరాయరా బావయ్య నీ మీరాయరా. శ్రీరాంపురం గట్ల నడుమ బండి పోదురా బావయ్య బండే పోదురా, నా మనసు మీద మన్ను బాడని మీరాయరా బావయ్య నీ మీరాయరా. బొట్ల బొట్ల చీర గట్టి బొంబాలంచు బొట్టే పెట్టి, బొట్ల బొట్ల చీర గట్టి బొంబాలంచు బొట్టే పెట్టి, కట్ల బావికి నీలాకొస్తే కనారావురా బావయ్య కనారావురా, నా మనసు మీద మన్ను వాడని మీరాయరా బావయ్య నీ మీరాయరా. జానపద పాటలు కూడా బాగా పాడుతున్నారు, మెసేజ్ సాంగ్స్ పాడుతున్నారు, బాగా పాడుతున్నారు. అమ్మ మీద ఏమన్నా వస్తాయా? అమ్మ మీద కూడా పాడతా, ఎక్కువ నాన్న మీదనే ఎక్కువ తీసుకుంటా. ఎందుకు అనంటే అమ్మ మీద కూడా ఉన్నాయి. నాకు నాన్న అంటే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ నాన్న మీదనే తీసుకుంటా పాటలు. మా అమ్మ దగ్గర కూర్చున్నా గులుక్కుంటా తిట్టుకుంటది కూడా. సేమ్ ఎప్పుడు అయ్యా అయ్యా అంటదే అని అంటది. అనుకోనిలే అనుకుంటా, నేను లైక్ తీసుకుంటా అనమాట. అట్లా కుటుంబ భారం అంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, నీ కష్టం అంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్పదాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్నా చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్నా చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడు బయటికి వెళ్తే సొసైటీలో ఎట్లా ఉన్నారంటే ఎవరు ఏమంటారో, ఎంత మంచిగా రెడీ అయినా వాళ్ళు చెడ్డ పిల్లలైనా మంచి పిల్లలైనా అట్లనే ఉన్నారు అంతే. అట్లా పాప నాసికాలం ఇది, నీచమైన లోకం ఇది, ఆడపిల్ల ఒంటరిదంటే అంత కష్టమే, బతకనీయమంటుంటారే కటిక గోస పెడుతుంటారే, కడుపులోన కత్తులు దోసి కాటు వేస్తారే, అన్నదమ్ముల కరువున్నా ఇక వాళ్ళని అరుగగా అడ్డమొచ్చి కాపాడే వాళ్ళు, ఎందుకో ఇట్లా నారాత రాసిండు ఆ బ్రహ్మ, అన్నదమ్ములు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ, ఎందుకో ఇట్లా నారాత రాసిండు ఆ బ్రహ్మ, అన్నదమ్ములు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ. పాపనాసి కాలం ఇది, నీచమైన లోకం ఇది, ఆడపిల్ల ఒంటరిదంటే అంత కష్టమే.